పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. ఇరాన్ తన అమ్ముల పొదిలోని అత్యంత శక్తివంతమైన సుదూర లక్ష్యాలను ఛేదించగల భారీ క్షిపణులను ప్రయోగించింది. సెర్జిల్, కోరమ్ షహార్ వంటి భారీ క్షిపణులు అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ వ్యూహాత్మక ప్రాంతాలపై నిప్పులు కురిపిస్తున్నాయి. ఆకాశం క్షిపణులతో నిండిపోగా పశ్చిమాసియా అగ్నిగుండంగా మారింది. ఇరాన్ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా తెహ్రాన్ తన అత్యంత ప్రమాదకరమైన బాలిస్టిక్ క్షిపణులను రంగంలోకి దించింది. సుమారు 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం క్షణాల్లో బూడిద చేయగల సెర్జిల్ క్షిపణులు ఇప్పుడు ఇరాన్ గడ్డపై నుంచి దూసుకెళ్తున్నాయి. ఘన ఇంధనంతో పనిచేసే ఈ క్షిపణులను గుర్తించడం, అడ్డుకోవడం రాడర్లకు కూడా కష్టసాధ్యమని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక వీటితో పాటు భారీ పేలుడు పదార్థాలను మోసుకెళ్లగల కోరమ్ షహార్ క్షిపణులు కూడా ఇజ్రాయెల్ నగరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. నివేదికల ప్రకారం ఇరాన్ ఒకేసారి వందల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించడం ద్వారా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, అమెరికా పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలను స్తంభింపచేయాలని చూస్తోంది. ఆకాశంలో క్షిపణుల వర్షం కురుస్తూ ఉండటంతో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, హైఫా నగరాల్లో సైరన్లు మోగుతూనే ఉన్నాయి. ప్రజలు ప్రాణభయంతో బంకర్లలో తలదాచుకుంటున్నారు. అమెరికాకు చెందిన ఐన్ అల్ అసాద్ వంటి సైనిక స్థావరాలపై కూడా ఈ క్షిపణులు విరుచుకుపడుతున్నట్లుగా సమాచారం. ఇక ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, తమ సుప్రీం లీడర్ ఆదేశిస్తే మరింత వినాశకరమైన దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇటు అమెరికా కూడా తన యుద్ధ నౌకల నుండి ప్రతిఘటన దాడులు చేస్తోంది. ఇరాన్ ప్రయోగించిన కొన్ని క్షిపణులను మధ్యలోనే కూల్చివేసినట్లుగా పెంటగాన్ చెబుతున్నా కొన్ని క్షిపణులు మాత్రం లక్ష్యాలను తాకాయని, భారీగా ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఈ క్షిపణుల దాడి వల్ల పశ్చిమాసియాలోని ఇంధన నిల్వలు, రవాణా మార్గాలకు ముప్పు ఏర్పడింది. ప్రపంచ దేశాలు ఈ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన క్షిపణులను వాడడాన్ని బట్టి చూస్తుంటే యుద్ధం ఇక వెనక్కి తగ్గని స్థాయికి చేరుకుందని స్పష్టమవుతోంది. అణు యుద్ధ భయాల మధ్య ఈ క్షిపణి ప్రళయం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టేలా కనిపిస్తోంది.